ఈ రోజైతే మనం భువనగిరి కోటకైతే రావడం జరిగింది. భారతదేశంలో ఏకశిలపై నిర్మించిన భువనగిరి కోట అని కూడా దీనికి ప్రత్యేకత ఉంది. దీనిని 10వ శతాబ్దంలోని పశ్చిమ చాణక్యులు విక్రమాదిత్య, త్రిభువనమల్లు అను ఇద్దరు పాలకులు నిర్మించారు. దీని రాను రాను క్రమంగా భువనగిరిగా పిలువబడినది. అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్న మెట్లను ఇది తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా సిమెంట్తోనే ఇవి నిర్మించబడింది. పాతకాలపు స్టెప్స్ కానీ అదేవిధంగా నడవడానికి మరి ఇతర డెవలప్ మాత్రం కొంచెం చేసిందని చెప్పొచ్చు. ఆనాటి కాలంలోనే ఇది ఎంతో ప్రత్యేకతంగా కనిపించేది. ఒక తెలంగాణకు ఏకశిల కొండగా దీనికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా మీరు కొండపైకి వెళ్తున్నట్లయితే ఇక్కడ చూడండి, మొత్తము ఆలము మొత్తం గడ్డితో నింపించబడింది. ఎందుకంటే ఇది కేవలం 100-200 సంవత్సరాలు కాదు, దాదాపు 2000, 200, 3000, 4000 సంవత్సరాల క్రితం నాటిది కాబట్టి కొన్ని అక్కడక్కడ విరిగిపోయాయని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు దాకా వచ్చిందంతా ఒకెత్తు, ఇప్పటి నుండి మరి కొండపైకి వెళ్ళడానికి మరొక ఎత్తుగా దీని పాలకులు ఆనాటి కాలంలోనే రూపొందించారని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, ఇది కోటపైకి వెళ్ళడానికి ప్రధాన రహదారి అని చెప్పొచ్చు. అదేవిధంగా పక్కకు చూసుకున్నట్లయితే ఒక చిన్న కొండలా కనిపిస్తుంది. అక్కడ నుండి శత్రువు నుంచి జయించడానికి ఇది నూనె కానీ ఇతర దానిపై పోస్తారన్నమాట. ఇక్కడ చిన్నగా మనకు ద్వారం కనిపిస్తుంది. అది కేవలం రాజు దగ్గరికి ప్రజలు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఈ రోజు అయితే మనం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి కోటకైతే రావడం జరిగింది. ఎందుకంటే ఇదంతా ఒకే శీలమైన, అంటే ఒకటే రాయితో నిర్మించబడిన కోట అని చెప్పచ్చు. దాదాపు కాకతీయుల రాజ్యం నుండి, నిజాం ప్రభుత్వం నుండి, అంటే లాస్ట్ చివరి రాజైన సర్వై పాపన్న గారు కూడా దీనికి అధిపతిగా కొనసాగించారు. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మనకు ముందుగా వస్తున్న ఎంట్రెన్స్ లోనే అంటే ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ కాపలాదారులు ఉంటారు. కాపలాదారులు ఇంకా ఈ వైపు మరొక దీనికి ఆపోజిట్ వైపు కూడా ఉంది. ఇద్దరు కాపలా ఉంటారు. అంటే ఇలాంటివి దాదాపు ఒక 3-4 ఉన్నాయి. అంటే ఎవరైనా శత్రువులు జయించడానికి వచ్చినప్పుడు ఒక దగ్గర తప్పించుకోగానే ఇంకొక దగ్గర కూడా భటులు ఉంటారు అన్నమాట. ఇదొకటి అంటే ఇది ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు నిల్చుంటారు, వాళ్ళకు ప్రత్యేక ప్లేస్ అని ఇట్లా నిర్మించబడుతుంది అప్పటి కాలంలో. ఇప్పుడు వేరే ఉంది కానీ ప్రస్తుతం అప్పటి నిజాం కానీ కాకతీయుల రాజ్యంలో కానీ ఈ విధంగా ఉండేది అనమాట. ఇప్పుడు ఏంటంటే చాలా రోజులు అవుతుంది, చాలా గత నిజాం ప్రభుత్వం అప్పుడు కాకతీయ రాజ్యంలో అంత మంచిగా సక్రమంగా ఇట్లా చెట్లతో మంచిగా నీట్గా ఉండేది. అంటే రాను ఏదైనా అంతే, ఇది దాదాపు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, దాదాపు 500-600 సంవత్సరాల నుండి ఉంటుంది. కాబట్టి చెట్లు చేమలు అనేటివి కామన్ గా మనకు ఉంటాయి అన్నమాట. మొత్తం పైకి వెళ్ళి కూడా మీకు పూర్తి వివరాలు మొత్తం చూపిస్తాను, కోర్టు ఏ విధంగా ఉందో. చలో రండి. చూపించిన అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ముందు భజనలు ఉంటారని చెప్పినా కదా. మళ్ళీ ఇప్పుడు మనకి కొంచెం దూరం, దాదాపు ఒక 50 మీటర్లు రాగానే మరొకటి చూడండి. ఇక్కడ ఇదొకటి భటులు అనమాట. ఇక్కడ సైడ్ మళ్ళీ ఆపోజిట్ 2 ఇది ప్రధాన ద్వారం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కూడా చూడండి మీరు, ఇది అంటే పైన కొంచెము అక్కడ కూలిపోయింది కానీ ఇది రహదారి అనమాట. అంటే మనం ఇంతకుముందు వచ్చిందంతా ఒకరు రావడమే. ఇప్పుడు ఇక్కడ నుండి దాదాపు ఒక 10 మంది 5గురు వెళ్ళేదానికి దారి మాత్రం అయితే చాలా విశాలంగా ఉన్నది. చెప్పచ్చు దాదాపు ఒక 5 నుండి 10 మంది కూడా వరుసగా వెళ్ళొచ్చు. అంటే ఇంతకుముందుకు అక్కడ ముందుగా చూపించింది ఏంటంటే వాళ్ళు భటుల కోసము కేవలం ఎవరైనా గ్రామ ప్రజలు కానీ లేకపోతే రాజు దగ్గరికి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే రావడానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడనైతే దాదాపు ఒక 5 నుంచి 10 మంది రావడానికి ఒకేసారి రావడానికి ఇక్కడ ప్రధాన ద్వారం అని చెప్పొచ్చు, పెద్దగా ఉంది. ప్రస్తుతం అయితే గుట్టపైకి రావడం జరిగింది. గుట్ట పైన ఏ విధంగా ఉంది అంటే మీరు చూస్తున్నారు, దాదాపు అన్ని ఆల్మోస్ట్ కొన్ని ఖరాబైనాయి, కొన్ని కూలిపోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని వర్షాలకి మొత్తం ఇక్కడ పైన మాత్రం అయితే కూలిపోవడం జరిగింది. అంటే కిందనైతే బాగానే ఉంది. కొంచెం పైకి వచ్చేసరికి అక్కడక్కడ మట్టి గోడలు అనమాట. అంటే కొన్ని మట్టి గోడలతో కట్టారు, కొన్ని ఏమో మొత్తం రాయితో కట్టడం జరిగింది. మట్టితో కట్టినవన్నీ కూలిపోవడం జరిగింది. ఇదే విధంగా చూసినట్టయితే మేము ఇక్కడ మొత్తం అంటే హోటలు, రూమ్స్, అదేవిధంగా ఇతర భటులకి మరియు రాజులకి ఈ విధంగా ఉండేవి. అప్పుడు కాలంలో ఉండేవని మనకైతే చెప్తున్నారు అక్కడ. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ మీకు కనిపిస్తారు వాళ్ళు మీద మాత్రం అయితే కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. మనం వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇంకొక విధంగా
ఉంది, పైన ఒక విధంగా. అంటే ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు కింది వరకు మాత్రమే వస్తారు, అక్కడి వరకు మాత్రమే వస్తారు. పైకి రావడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే అక్కడ 15 మంది ఉన్న దగ్గరనే అక్కడ చాలా మంది ఉంటారు. అదేవిధంగా పైకి వచ్చేసరికి ఏమంటే మొత్తం గోడ ఈ విధంగా చూస్తున్నారు. అక్కడ దగ్గరికి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది చూడు, ఈ విధంగా ఉంటుంది సందులు ఉండి. ఒక్క విధంగా మీరు అక్కడ చూడండి ఒక్కసారి. బై మిస్టేక్లో ఏమైందంటే మొత్తం పడి కింద దొర్లిపోతారు. ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉందో చూడండి. అదేవిధంగా ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి రంధ్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎందుకంటే మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ ఇందులో నుంచి చూసినట్లు ఇక్కడ నుంచి శత్రువులు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బట్టలు కానీ వీళ్ళ సైన్యం కానీ ఈ ద్వారం నుండి చూసి వాళ్ళను కాల్చి చంపే విధంగా కూడా ఉంటుంది. అంటే వీటిని నిర్మించడానికి ముఖ్య కారణం అదే అని కూడా చెప్పొచ్చు. మనకి ఇక్కడ గోడ చూసినట్లయితే మనం ఇంటి దగ్గర కట్టుకున్నట్టు కాకుండా ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నట్లయితే మనకు అక్కడి నుంచి వచ్చేవారు కానీ పోయేవారు కానీ పూర్తిగా మనకు కనిపించే విధంగా ఉంది. ఇక్కడ మధ్యలో సందుకు అంటే ఎవరైనా ఇట్లా మనకు వచ్చినప్పుడు, మనకు శత్రువు దాడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని నెట్టేయడానికి ఇలాంటి మనకు కోర్సు ఇక్కడ సందులు కూడా తీస్తారు. ఇక్కడ నుంచి ఇట్లా నెట్టేస్తే దాదాపు దొరుకుతూ పోయి మళ్ళీ ప్రాణం కూడా కనిపించడం. ఆ విధంగా అప్పుడు అంతా కఠోస్మతంగా కనిపించడం అయితే జరిగింది. ఇక్కడ బోర్డ్స్ మెయిన్గా చెప్పడానికి అయితే ముఖ్య కారణం అదే. శత్రువులు ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళ సైన్యం కానీ వీళ్ళ రాజుల నుంచి కానీ భటులు కానీ ఇక్కడి నుంచి వాళ్ళని చంపే విధంగా వీళ్ళు ఈ కోటని నిర్మించారని చెప్పవచ్చు. అప్పటి కాలం రాజులు కాకతీయులు కానీ నిజాం ప్రభుత్వం కానీ ఇంకా చివరి రాజైన సర్వాయి పాపన్న అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మొత్తం ఈ కోటను పూర్తిగా దాదాపు ఏకశిల రాయి మీద నిర్మించడం అయితే జరిగింది. అంటే శత్రువులు దాదాపు కాకతీయులు రాజు అంటే వరంగల్ నుంచి వెళ్ళి భువనగిరికి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా భువనగిరి నుంచి మళ్ళీ మనకు నిజాం ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ అని పిలుస్తున్నాం, అప్పుడు భాగ్యనగర్ కానీ నిజాం రాష్ట్రం అని కూడా పిలిచేవాళ్ళు. అంటే నిజాం అక్కడ సైన్యము ఇక్కడ మధ్యలో, అదేవిధంగా వరంగల్లో ఇంకా దేవరకొండ, ఆ విధంగా వీళ్ళు అక్కడక్కడ నిర్మించుకున్నారన్నమాట. ఇప్పుడు మనకైతే అక్కడెక్కడ మనము ఏ విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఆ విధంగా ఎలా ఉంటారు సేమ్ అప్పటి పరిపాలన కూడా రాజ్యవంశంలో కూడా అక్కడ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఇంకా వాళ్ళ బంధువులు కానీ కోటలు నిర్మించుకొని వాళ్ళు ప్రజా పరిపాలన అదేవిధంగా రాజ్య పరిపాలన చేసేవారు. అప్పటి కాలంలో అనేది మెట్లు చూపించాను కదా ఏ విధంగా రాళ్లతోని వాళ్ళు ఒక్కొక్క మెట్టు అనేది కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు పైకి వచ్చేసరికి ఏది లేదనమాట. అంటే వాళ్ళు రాజులు కేవలం స్వరంగాల ద్వారా పైకి డైరెక్ట్ వెళ్ళేవాళ్ళు. మీకు అది కూడా చూపిస్తాను. కానీ కొంచెం ఇది మన సర్వాయి పాపన్న ఆ కాలం వచ్చేసరికి కొన్ని ప్రజలు పైకి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విధంగా చూస్తున్నారు ఒక్కొక్క మెట్టు కట్టించడం జరిగింది. కానీ పూర్తిగా కాలక్రమాన కొరకి ఈ మెట్లు కూడా మనకు చెడిపోయాయని చెప్పొచ్చు. అంటే కొండ అనేది కేవలం అది ఒకే దగ్గర కానీ అదేవిధంగా ఒకే దగ్గర ఇట్లా నిలువెత్తు కూడా ఉండదు. దాదాపు కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అవుతున్న కొద్దీ కొండ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ భూగర్భ జలాలు కానీ భూమి లోపల కానీ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు అలలు ఏ విధంగా వస్తున్నాయో భూమి లోపల కూడా ఆ విధంగా అలలు రావడం జరుగుతుంది. దాని ద్వారా కొండలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మనకి ఎప్పుడైనా గమనించినట్లయితే మనము సముద్రం పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అన్ని కొండల విధంగా ఉంటాయి. అంటే వాటి ఏంటి అంటే అలలు లాగా మనకు పైన సముద్రం పైన ఏ విధంగా వస్తాయో భూమి లోపల కూడా ఆ విధంగా రావడం ద్వారా భూమి అనేది ఇట్లా ఎక్కి పైకి కొండలాగా మారే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏకశిల కొండ కూడా ఆ విధంగానే ఏర్పడింది అని చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్ని కొండలు అక్కడక్కడ కొండలు నిర్మించబడ్డాయి. అంటే ఇది మెయిన్ కొండ ఏకశిలంగా ఇది పెద్దగా అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇది కొన్ని కొండలు కలయిక కాదు, కేవలం ఏకశిల కొండ అని కూడా చెప్పొచ్చు. ఇది దాదాపు ఏసియా ఖండంలోనే ఇది ఒక ఏకశిల కొండగా పేరు పొందింది. అదేవిధంగా దీనికి కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మనకు పూర్తి వివరాలు అక్కడ గైడ్స్ కానీ అదేవిధంగా దీని చారిత్రకత కానీ మనకు ముందు వాళ్ళు చెప్పినారు.
ఈ ఏకశిల కొండ అనేది దాదాపుగా 610 మీటర్ల ఎత్తులో 22,001 అడుగు వెడల్పుతో ఉందని చెప్పొచ్చు. ఇక్కడనైతే కొండపైన ఒకటి గమనించినది ఏమనగా అంటే ఇక్కడ చూస్తున్నారు మీరు సన్నగా ఒక రూమ్ లాగా ఉంది. అంటే లోపలికి వెళ్ళినట్లయితే చాలా విశాలంగా ప్లేస్ ఉన్నది. మరి అది ఎందుకు ఉన్నదో అది మాకైతే అర్థం కాలేదు. అంటే అక్కడ చెప్పడానికి ఎవరైనా గైడ్ ఉన్నారేమో అని నేను కూడా అడిగాను. బట్ అక్కడనైతే మనకు చెప్పడానికి గైడ్ మాత్రం ఎవరు లేరు ప్రస్తుతం అయితే. కానీ ఇది వాళ్ళు రాజు వాళ్ళ యొక్క భోజనశాలకు మరియు అదేవిధంగా రాజు వాళ్ళ యొక్క గుర్రాలను కట్టేయడానికి దీన్ని నిర్మించాలని నాకైతే అంతర్గతంగా అనిపిస్తుంది. కానీ మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో కింద తెలియజేయండి. ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది. అదేవిధంగా మధ్యలో ఇలా సందులుగా అదేవిధంగా కట్టేయడానికి అక్కడ కొన్ని ఆనవాలుగా కనిపించాయి. ఇక్కడ దీనికి ప్రస్తుతం 2 ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారము అదేవిధంగా అక్కడ సైడ్ ఇంకో ద్వారం కూడా ఉంది. మరి పైన కప్పు కూడా ఉండేది అనుకుంటా, ప్రస్తుతం అయితే లేదు. అంటే అది కింద పడిపోయి మొత్తం పగిలిపోయినట్టయితే కనిపించింది. అగో చూస్తున్నారు మీరు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ పైన స్లాబ్ మాదిరిగా పైన ఉండేది అనుకుంటా. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాబట్టి ఇది 10వ శతాబ్దంలోని నిర్మించారు కాబట్టి ఇది కూలిపోయే అవకాశం అదేవిధంగా వర్షాలకి కూలిపోయే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. మనము కొండపైకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఆనాటి కాలంలోనే మరి అది సాంకేతిక విజ్ఞానమా లేకపోతే తెలియదేగలా అని మనకైతే తెలియదు. కానీ ఈ చరిత్ర అందరికీ కలయిక కనిపిస్తుంది. ఏమిటంటే ఇక్కడ పైకి చూసినట్లయితే కొండ సైడ్ మనకు ముఖ్యంగా ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే ఒకవైపు చూస్తూ ఉంటే తాబేల్లాగా కనిపిస్తుంది. అదే విధంగా మరొక వైపు నుండి చూసినట్లయితే పడుకున్న ఏనుగు పిల్లలాగా కనిపిస్తుంది. ఈ కోటకు ఈ యొక్క ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. ఇది మన తెలంగాణకు మంచి పేరుగా గాంచింది. ఈ కోటని మాత్రం 10వ శతాబ్దంలోని చాణక్య రాజవంశకులు దీనిని నిర్మించారని మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా దీనికి రాణి రుద్రమాదేవి మరియు అతని మనుమడు ప్రతాపరుద్రుడికి గల సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కోటకి అప్పుడున్న నిజాం ప్రభుత్వం కావచ్చు, చాణక్య రాజవంశకులు కావచ్చు, కాకతీయ రాజవంశకులు కావచ్చు. అదేవిధంగా పైకి కోటలోకి వెళ్ళినట్లయితే పైన రాజ భవనాలు, ఇంద్ర భవనాలు, రాజు యొక్క గది, రాణి యొక్క అంతఃపురాలు కూడా ఉన్నాయని మనకు చరిత్ర చెప్తుంది. ఇక్కడ పైన మెయిన్ గా గమనించవలసింది ఏమిటంటే మనము ఎప్పుడైతే కొండపైకి వెళ్ళినప్పుడు అప్పుడు నీరు అనేది కొండ నుంచి కింది నుంచి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుందని అప్పటి కాల రాజవంశకులు ఏం చేశారంటే వర్షపు నీటిని ఏ విధంగా అయినా స్టోర్ చేసుకోవాలనే అవకాశంతో అదేవిధంగా ఆ ఉద్దేశంతో కోనేరు లాంటివి ఈ గుంతల్లాగా వాళ్ళు ఆ కాలంలోనే నిర్మించబడింది. ఇప్పుడు చూస్తున్నారు ఈ కోనేరు అంటే ఇలాంటి కోనేరులు దాదాపు కొండ చుట్టూ 7 ఉన్నాయి. నేను చూసింది అయితే 7 ఉన్నాయి. ఇది మొదటిది అనమాట, ఫస్ట్ వన్ ఇది. దీని తర్వాత స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తా ఇప్పుడు. పైన ఇంకా కొన్ని అంటే 7 కోనేళ్లను అయితే నిర్మించడం జరిగింది. ఎందుకంటే వర్షం నీరు అందులో నిల్వడానికి అదేవిధంగా వాటిని తాగడానికి కావచ్చు మరియు ఇతర అవసరాలకు నిమిత్తం వాటిని ఉపయోగించుకోవడానికి ఆ కాలంలోనే ఇలాంటి కోనేళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో రెండవది. అదేవిధంగా పైన ఇంకా 3, 4, 5 అక్కడ సైడు ఇంకా 3 ఉన్నాయన్నమాట. అంటే కొండ చుట్టూ ఓవరాల్ గా 7 కోనేర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ కోనేరు మాత్రం రాజు యొక్క సైన్యానికి అదేవిధంగా భటులకు మాత్రమే. కానీ రాజుకి ప్రత్యేకత కోనేరు పైన ఉంది. రాజుకు అదేవిధంగా రాణికి ప్రత్యేక, అది కూడా చూపించే ప్రయత్నం మీకు చూపిస్తాను పైన. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిందంతా మనము కేవలం స్టెప్స్ పైన మెట్ల నుండి రాళ్ల మాదిరిగా ఎక్కి కొండపై దాకా చేరుకోవచ్చు. కానీ అసలైన మార్గం కోటకు చేరేందుకు పైకి వెళ్లేందుకు ఎటువంటి దారులు కానీ ఎటువంటి రహదారులు కానీ లేవు. కేవలం రాజులకు ప్రత్యేక గల సౌరంగాల ధర అదేవిధంగా పైకి వెళ్ళడానికి వాళ్లకు రహస్య రహదారులు అనేటివి ఉన్నాయి. కానీ అవి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అని చెప్తుంది మనకు చరిత్ర. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు కాలక్రమం కొద్దీ ఇది కొంచెం మనకు టూరిజం ప్లేస్ గా మారినప్పటి నుండి ఇక్కడ మనకు ఐరన్ బొంగులతో నిర్మించారు. అదే విధంగా
చిన్న చిన్న స్టెప్స్ అనేటివి మిషన్ ద్వారానో మరి ఏ ఇతర విధాలుగా వాటిని చెక్కడం అయితే జరిగింది. పైకి వెళ్ళడానికి టూరిజం అదే విధంగా విజిటర్స్ కి చాలా బాగుంటుందని ఆ ఉద్దేశంతో ఇప్పుడైతే మనం ప్రస్తుతం అయితే కొండ పైకి వచ్చినాం అనమాట. అంటే చివరి దశ కాకుండా దానికి ఉన్న ముందు దశలోనే మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే అప్పటి కాలంలోని పిరంగి అనేది ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. దాని స్పాట్ ఏరియా అనమాట. ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే దాదాపు ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు విస్తీర్ణ స్థూలంలోని మనకు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది అనేది శత్రువులు జయించడానికి, శత్రువులు రావడానికి, ఇక్కడి నుంచి చూడడానికి మంచి స్పాట్ అనేది ఏర్పాటు చేశారు అప్పటి కాలంలోనే అప్పటి రాజ్య పాలకులు. ఇక్కడ మనకు పిరంగి చూసినట్లయితే ఇది పేల్చడానికి ఇది ఒక క్రమమైన ప్లాను, అదే విధంగా ఇది కరెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే దేనికైనా ఒక ప్లాను పద్ధతి ఉన్నట్లయితేనే అది సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అది ఇప్పుడున్న ఆర్మీలో కానీ వ్యవసాయ పద్ధతిలో కానీ అప్పుడున్న రాజ్య పాలకులతోని కూడా శత్రువులను జయించడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఈ విధంగానైతే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ డబ్బా షేప్ అనేది ఈ పిరంగి అందులో పెట్టి పేల్చడానికి ఇది ఒక మంచి పకడ్బందీ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి పేల్చినట్లయితే దాదాపు ఒక 100 నుంచి 200 మంది చనిపోయే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఇక్కడ నుంచి చూసినట్లయితే చుట్టూ అప్పటి కాలంలోని దట్టమైన అడవి, అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలతోని ఎల్లప్పుడూ పచ్చగా ఉండేది. ఇప్పుడు రాను రాను అవన్నీ తీసేసి ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ కట్టేస్తున్నారు. కానీ ఇది ఒక దాదాపు ఒక 10వ శతాబ్దం నాటిది కాబట్టి ఇక్కడ దట్టమైన చుట్టూ అడవిలు ఉండేవి. అక్కడి నుంచి శత్రువులు వచ్చేవారు అన్నమాట. శత్రువులు వచ్చే కోటను మొత్తము కొట్టేయడానికి, అదేవిధంగా కోటలో ఉన్న ధాన్యాలు కానీ బంగారం కానీ ధ్వంసం చేయడానికి అవకాశం ఉండేది. దాన్ని బట్టి రాజులు అప్పటి కాలంలోనే ఈ పిరంగి పేల్చడానికి మంచి క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేసి ఈ లోపల ఉన్నదాన్ని అన్ని రసాయనాలు, కెమికల్ కావచ్చు, పొటాషియం కావచ్చు, కార్బోనేట్ కావచ్చు, దానికి సంబంధించిన పేలుడు పదార్థాలన్నీ ఆ లోపల పెట్టి ఆ ప్లేస్లో ఉన్నట్లయితే అక్కడ పెట్టి ఒక్కసారి పేల్చినట్లయితే 100 నుంచి 200 మంది చనిపోయే అవకాశం ఉందని మనకు చరిత్ర చెప్పింది. అదేవిధంగా ఈ కొండపైకి చేరుకోవడానికి అరౌండ్గా అంటే నార్మల్గా ఇండివిజువల్ మనం వేసుకున్నట్లయితే ఒక 300 స్టెప్స్ ఉన్నాయి. అంటే 300 మెట్లతోని కలిగి ఉన్నది. అంటే చిన్న చిన్న మెట్లు కాకుండా దాదాపుగా కొండపైకి పైన రాజుగారి యొక్క గది రావడానికి ఆ స్టెప్స్ అనేవి నిర్మించబడినవి. ఇవి ఈ విధంగానైతే ఈ పిరంగి అప్పటి కాలంలోనే, అప్పటికి నాగరికత కానీ అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఇలాంటి పిరంగులతోని వాళ్ళు చంపేవారు శత్రువులను జయించడానికి. ఈ ప్లేస్ చూసినట్లయితే ఈ ప్లేస్ను నిలబడి చూస్తే మొత్తం మనకు కోటని కింద నుంచి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు అని పూర్తిగా కనబడేది. ఇక్కడ డబ్బా షేప్లో చిన్నగా ఉంది, అది మాత్రం దీనికే ఉపయోగిస్తారనుకుంటా, కానీ కరెక్ట్ అనేది ఐడియా లేదు. మీకు తెలిసినట్లయితే ఇప్పుడైతే మనం ప్రస్తుతం అయితే కొండ పైకి చివరి దశలోనే ఉన్నాము. అంటే రాజు యొక్క గది మరియు రాణి యొక్క గది దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మరొక కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరు స్వచ్ఛమైన వాటర్ ఉండేది. ఈ ప్రస్తుతం అయితే అన్ని కరువైన వాటర్ ఉన్నాయి. ఇక్కడ మరొక కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరు గల ప్రత్యేకత నేను చెప్తాను. అంటే చరిత్ర చదివే చెప్తున్నాను, సొంతంగా ఏం కాదు. ఇక్కడ రాజు మరియు రాజుగారి యొక్క భార్య అయిన రాణి బాత్ చేయడానికి ఈ కోనేరు ప్రత్యేకత అని చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ గా అంతఃపురం నుంచి రాణి డైరెక్ట్ ఈ కోనేరులోకి రావడానికి స్వరంగం అయితే ఉండేది. అక్కడ మనకు చూసినట్లయితే పైన ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా, పైన ఒక హోల్ లాగా, అదే విధంగా కింద ఒక హోల్ లాగా కనిపిస్తుంది. కింద సొరంగం నుండి, అంటే కింది సొరంగం అనేది అది దారి లేదు. నేను అక్కడికి వెళ్ళి చూశాను, అక్కడ ఏం దారి లేదు. కింద సొరంగం అనేది ఉంది. అది అందులోకి అయితే ఇప్పటి వరకు అయితే ఎవరూ వెళ్ళలేరంట. కేవలం ఇది చాలా లోతు అనేది ఉందని మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ లోతుంది, ఎక్కడ ఏముంది అనేది కేవలం రాజు యొక్క భార్య అయిన రాణికి మాత్రమే తెలిసి ఉండేది. ఇతర సైన్యం కానీ భటులు కానీ వాళ్ళు ఇంత ముందుకు చూపించాను కోనేరు, 7 కోనేరులు అని చెప్పాను, అక్కడ మాత్రమే వాళ్ళు అన్నీ వాడుకునేవారు.
ఇప్పుడు చూస్తున్నారు ఇదే రాజుగారి యొక్క గది మరియు వాళ్ళ భార్య అయిన రాణి యొక్క గది మరియు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దగ్గర వాళ్ళు ఇవన్నీ వాళ్ళ గదులు అన్నమాట. ఇప్పుడు అన్నీ కూలిపోయాయి, అన్ని వానలకు వర్షాలకు అన్నీ కూలిపోయాయి, అదేవిధంగా పాడైపోయాయి. కానీ ఇంత ముందుకు ఉన్న దాంట్లో ఇక్కడ చూసినట్లయితే చాలా డిజైనింగ్ తోని అదేవిధంగా రాళ్లతోని డంగు సున్నంతోని వీటిని నిర్మించాను. చాలా కోట లోపల చూపించినట్లయితే అంతాపురం రాణి మరియు వాళ్ళ గదులు పైన అదేవిధంగా సామాగ్రి పెంచుకునేది చూపించారు. ఇప్పుడు మనం కింది ఫ్లోర్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. అంటే ఇక్కడ ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే అంటే రాజుగారి యొక్క గది పైన ఉంది, దాని కింద ఇది సెకండ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే అన్ని ఇట్లా విడివిడిగా ఉన్నాయి అనమాట. అంటే అప్పటి కాలంలోని ధాన్యాలు కానీ అదేవిధంగా బంగారం కానీ సంపదన కానీ ఇక్కడ దాచిపెట్టుకునేవారని మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలలో కూడా చెప్తున్నారు. అంటే చివరి రాజైన సర్వై పాపన్న గారు కూడా ఇందులోనే తన సంపదను బంగారాన్ని దాచిపెట్టారని చెప్పొచ్చు. ఇక్కడ మనకు చూసినట్లయితే లోపలగా కొంచెం సందులాగా కనిపిస్తుంది. అంటే అప్పటి కాలంలో ఇక్కడ సొరంగాలు ఉండి డైరెక్ట్ రాజుగారు పైకి వచ్చే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం అలాంటి సొరంగాలు మాత్రం మనకైతే ఎక్కడా కనిపించలేదు. నాకు తెలిసిన వరకు అవైతే మన్నులో కూడుకపోయి అదేవిధంగా ఇంకా వేరే దగ్గర ఉండొచ్చు కావచ్చు. నాకు తెలిసిన ప్రాంతంలో మాత్రం అయితే సొరంగాలు ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇది డంగు సున్నంతో పైన వేసారు, మొత్తం రాళ్లతో కట్టి దానికి డంగు సున్నం పెట్టారు. చాలా చల్లగా ఉంది లోపల మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక కిటికీ లాగా కనిపిస్తుంది. ఇది బయట నుంచి చూసినట్లయితే ఇది ఒక గుమ్మం లాగా కనిపిస్తుంది. ఇందులో రాజు యొక్క సామాగ్రి కానీ అతని యొక్క పర్సనల్ బంగారం కానీ సంపదన కానీ ఎవరు దోచుకోకుండా ఇందులోనైతే పెట్టుకునేవారని మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా శత్రువుల నుంచి జయించడానికి ఇక సపరేట్గా వీటికి రూములు ఈ విధంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని కూలిపోవడం జరిగింది. అప్పుడు మాత్రంలోనే చాలా బాగుండేవి. అదేవిధంగా ఇక్కడ సొరంగాలు ఉండేవి, అన్ని ఆధీనంలో గదుల రూపంలో ఉండేవి అని మనకు చరిత్ర చెప్తుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసిన మటుకు అదేవిధంగా నేను రీసెర్చ్ చేసింది చెప్పిందంటే ధాన్యము దాచుకోవడానికి ప్రత్యేక రూములుగా ఇది విభజించారని చెప్పచ్చు. ఎవరికైనా దీని గురించి చరిత్ర తెలిసినట్లయితే మరి ముఖ్యంగా కీలక ఏమైనా విషయాలు ఉన్నట్లయితే మీరు కామెంట్లలో మెన్షన్ చేయని, ఎవరైనా తెలియని వారు ఉంటే వాటిని చదువుకుంటారు. ఓకేనా? దీనిని 10వ శతాబ్దంలోనే విక్రమాదిత్య, త్రిభువనమల్లు, చాణక్య రాజవంశకులు దీన్ని నిర్మించారు. దీన్ని చూసినట్లయితే కాకతీయులు అదేవిధంగా నిజాం ప్రభుత్వం మరియు రాణి రుద్రమదేవి వీళ్ళందరూ దీన్ని పరిపాలించారు. చివరి రాజైన సర్వై పాపన్న కూడా దీన్ని కొన్ని శతాబ్దాల పాటు దీన్ని పరిపాలించారని చెప్పచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, ఇది మనకు తెలిసిన విషయమే, రోలు అని అంటారు. ఇప్పుడు అందరు ప్రస్తుతం అయితే మిక్సీ వాడుతున్నారు. అప్పటి కాలంలో దీంట్లోనే వేసి దంచేది అనమాట. అంటే మేము కూడా అంటే కొందరు చాలా ఇంట్లో ఇప్పటికీ పల్లెటూరులో చూసినట్లయితే ఇది కామన్గా ప్రతి ఇంటికి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంతకుముందు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలా అక్కడ సొరంగం ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నేను ప్రత్యేకంగా దీని దగ్గరికి వచ్చాను అనమాట. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ రాణి కానీ రాజు కానీ డైరెక్ట్ వెళ్ళేవారు కోనేరులోకి. ఇక్కడ కింద చూసినట్లయితే ఇంకో సొరంగం ఉంది, అది దాంట్లోకి ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించరు. అదేవిధంగా అందులోకి వెళ్ళడానికి కూడా ఎటువంటి దారి లేదు. కేవలం అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. అంటే ఎవరైనా చూద్దామని వెళ్దామనుకుంటే మొత్తం అక్కడ కోనేరు ఉంది కదా, మొత్తం ఎల్లప్పుడూ వాటరే ఉంటాయి. కింద రాజు ఇక్కడ పైన మొత్తం వాళ్ళ భోజనశాల కానీ అదేవిధంగా వాళ్ళది మొత్తం వస్త్రాలు కానీ అదేవిధంగా వాళ్ళ సామాగ్రి కానీ మొత్తం వాళ్ళ హాల్ ఏ విధంగా ఉంటుంది. వాళ్ళ హాల్ అనేది ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. పైననేమో ఇక పైన నార్మల్ క్యాజువల్గా ఉంటుంది, కింద వాళ్ళ రూమ్ ఉంటాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికి ఎంత ఇరుగ్గా ఉంటుంది చూడండి. చాలా చిన్న, అంటే ఇక్కడ ఒక రహదారి అదేవిధంగా దీని ఫ్రంట్ ఇంకో ముందు రహదారి ఉన్నాయి. ఎంత ఇరుక్కుంటాయంటే దాదాపు ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది, ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. అంటే అప్పటి కాలంలోనే రాజు యొక్క తెలివితేటలు అదేవిధంగా రాజు దగ్గర ఉన్న కవి కళాకారులను వాళ్ళను బట్టి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ సాంకేతికతను ఉపయోగించి దీన్ని నిర్మించడం అయితే జరిగింది. లోపలికి వెళ్ళి మరి మొత్తం చూపిస్తారు. ఒకరు వ్యక్తి
పట్టడానికి ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ లైట్స్ కానీ అదేవిధంగా వెళ్తుంది కానీ సూర్యరశ్మి కూడా పడనటువంటి అంత కఠోర కస్మితో దీన్ని నిర్మించడం జరిగింది. చూపిస్తారా? చూస్తున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ ఎంత కిందికి ఉందో చూడండి. ఇక్కడ మొత్తం దంగుస్తున్నాం అనమాట. ఇక చూడు, ఇక్కడ నేను మాత్రమే ఒక్క వ్యక్తి మాత్రమే పడడానికి ఛాన్సెస్ ఉంది పైకి. అదే విధంగా అండి ఇక్కడ చిన్న వెలుతురు పడడానికి అదే విధంగా ఒక కిటికీ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూడడానికి కూడా అవకాశం ఉంది. చూసినట్లయితే కెమెరా కొంచెం ముందుగా చూపిద్దాం. ఇక్కడ నుండి కూడా వ్యూ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా చూద్దాం. ఎంత చిన్నగా ఉందో చూడండి. మనం పైకి హైయెస్ట్ శిఖరానికి అయితే వెళ్ళడానికి పైకి వచ్చేసాం. చూడండి విశాలంగా ఉందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ సో మచ్. కొండపైకి వెళ్ళడానికి 10 రూపాయలు ఒక్కరికి, అదేవిధంగా ఫారెన్ వాళ్ళకైతే 100 రూపాయలు తీసుకుంటున్నారు టికెట్ ఫోర్ట్ చూడడానికి.